ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 19వ వచనము. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యను ఓటను ఉబకజేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడగు నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు చూడండి, చెట్టు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదనని. ఎడారిలో కూడా దేవుడు నదులను పొంగి ప్రవహించే విధంగా చేశారట. హల్లెలూయా. ఈరోజు కొంతమంది జీవితాలు ఎండిన పరిస్థితి. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనుషులను చెట్లతో కూడా ఆయన పోల్చారండి. ఈరోజు బహుశా ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో, అయ్యా ఎండిన పరిస్థితుల్లో ఉన్నానయ్యా, నా బిడ్డలు, నా కుటుంబము, నా పరిస్థితి ఈరోజు ఎండిన పరిస్థితిలో ఉన్నాయ్యా. చెట్టుకు ఏ విధంగా అయితే నీరు లేక అది చనిపోయే పరిస్థితికి వెళ్ళిపోతుందో, కొన్ని కుటుంబాల్లో, కొంతమంది వ్యక్తిగత జీవితాల్లో ఆ యొక్క దేవుని యొక్క వాక్యపు నీరు లేక ఎండిపోయిన పరిస్థితుల్లో ఉండి రోజు వాగ్దానం వింటూ ఉంటే ఆయన అంటూ ఉన్నాడు, నేను నదులను పారజేసేదను, లోయల మధ్యను ఓటలను ఉబకజేసేదనని. హల్లెలూయా. జీవము లేని చోట కూడా దేవుడు జీవాన్ని ఇవ్వగలడు. ఈరోజు ఎటువంటి పరిస్థితుల మధ్య ఎక్కడ నుంచి నువ్వు ఈ వాగ్దానాన్ని వింటున్నావో, ఈరోజు ఒకటే మాట చెప్పాలి దేవునితో, అయ్యా నన్ను దీవించండి అయ్యా. యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యచంద్రుని నిలిపిన దేవుడు అయి ఉన్నావు. ఈరోజు నీ వాగ్దానాన్ని వింటున్న నీ బిడ్డనైన నా జీవితంలో, అయ్యా ఈ యొక్క ఇబ్బంది ఉంది, ఈ శ్రమ ఉంది, ఇదిగో నీటి ఓటలను ఉబకజేసే దేవుడు కదా, నా స్థితిగతుల విషయంలో అద్భుతమైన కార్యము చెయ్యండి ప్రభు అని నువ్వు నమ్మకంతో పట్టుదలగా ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, అరణ్యమును నీటి మడుగుగా మార్చగలను అంటున్నాడు ఆయన. అవును కదా. ఇశ్రాయేలీల ప్రయాణాన్ని మనం చూసినప్పుడు అరణ్యములో నీళ్లు లేనప్పుడు ఎంత దేవుడు గొప్ప చేశాడండి. బండలోంచి, రాతిలోంచి దేవుడు నీళ్ళు ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవిత ప్రయాణంలో కూడా మారా వంటి పరిస్థితి వచ్చేదాన్ని మధురంగా దేవుడు మార్చగలడు. ఎండిన స్థితుల్లో దేవుడు అద్భుతంగా నీకు కావలసిన నీటిని ఆయన ఉబక చేయగలడు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఎండిన నేలను కూడా నీటి బొగ్గలుగా నేను చేయగలను అంటున్నాడు. నీ జీవితాన్ని ఉద్దేశించే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో ఈరోజు ఎండిపోయి ఉన్నావు? ఏ విషయంలో నీ హృదయం ఈరోజు దుఃఖముతో నిండి ఉంది? ఈరోజు ప్రభు యొక్క వాగ్దానాన్ని పట్టుకోను, ఎండిపోయిన స్థితిని కూడా నేను పచ్చగా నీరు ఉబికే ఆ స్థితిగతులుగా కలగజేయగలని దేవుడు చెప్తుంది. నీ జీవితాన్ని ఉద్దేశించే ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పాపమునకు దూరంగా ఉంటూ దేవుని నిబంధన పాటిస్తూ ఆయన చిత్తానుసారంగా నువ్వు అడుగులు వేస్తూ ప్రార్థన చేస్తే, ఆనాడు అబ్రహామును దీవించిన దేవుడు, ఇస్సాకును దీవించిన దేవుడు, యాకోబును దీవించిన దేవుడు, దావీదును దీవించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా దేవుడు దీవిస్తారండి. ఆయన మాటకు లోబడేవారంటే దేవునికి ఎంతో ఇష్టం అంట. బలులు అర్పించుట కంటే, కానుకలు ఇచ్చుట కంటే ఆయన మాటకు లోబడేవారంటే దేవునికి ఎంతో ఇష్టం. ఈ రోజు నుంచి కూడా దేవుని మాట పాటించడానికి, మొదట దేవుణ్ణి పెట్టడానికి మీరు ఇంకనూ ప్రయత్నం చేసి పరిశుద్ధంగా జీవించండి. ఈ వాగ్దానము ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో ఆయన నెరవేర్చి స్థిరపరుస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.